మీరు ఒక తుపాకీ, ఒక బొమ్మ తుపాకీని జ్ఞాని తీసుకుని కాలుస్తే పేలుతుంది అని చెప్తున్నారు. అయితే అంటే ఇక్కడ జ్ఞాని తనలో తాను ఉంటాడు కాబట్టి, అలా తన సహజ స్థితిలో ఉంటాడు కాబట్టి పేలుతుంది అని అన్నట్టుగా అర్థం తీసుకోవాలి కదండి నేను. జ్ఞాని అంటే తనకు అన్యమేమీ లేదు, తనతో సహా సకలము తనదే తానే అయి ఉన్నవాడు కదా. అవునండి. కానీ కాబట్టి తన మాట చెల్లుబాటు అవుతుందని, తాను వచ్చిన తర్వాత వచ్చిన దాంట్లో భాగమైనటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు అది స్వప్నంలోకి జారుకుని స్వప్నంలో ఉన్నవాడుగా లెక్కకు వచ్చేస్తుంది కాబట్టి ఆ మాట చెల్లుబాటు అవ్వదు. స్వప్నాన్ని కనేవాడుగా ఉన్నవాడు జ్ఞాని, స్వప్నంలో ఉన్నవాడు గా ఉంటాడు. అంటే వాడు జ్ఞాన అజ్ఞానం అనేది స్వప్నంలోకి వచ్చేసిన తర్వాత తేలదు. జ్ఞానిని మనం ఎవరిని సంబోధిస్తున్నాం అంటే స్వప్నాన్ని ఏకకాలంలో స్వప్నం కనేవాడుగా ఉంటూ స్వప్నంలో కూడా ఉండి ఇది స్వప్నమని గుర్తించి దాన్ని అవసరాలతో చెప్పే వారిని మనం జ్ఞానులను గుర్తించాం. ఈ వైపు స్వప్నంలో ఉండే అది కూడా ఒకసారి ఆ జ్ఞాని వాడు కనేవాడిగా ఉండి కళలో ఉన్న విషయాన్ని ఇది కళని గుర్తించి మాట్లాడుతున్నాడు కాబట్టి వారు చెప్పే మాట ఫలదాయకమవుతుంది. అదే మాట మనం స్వప్నమని చెప్పినప్పటికీ స్వప్నాన్ని కనేవాడు సైట్ లో కాకుండా స్వప్నములోకి వచ్చి స్వప్నంలో ఉన్న గురువు మాటలు విని స్వప్నంలో ఉన్న శిష్యుడు ఇది స్వప్నమని చెప్తున్నాడు, మరొకడు వింటున్నాడు, వాడు స్వప్నమనే అంటున్నాడు. కానీ ఆ మాటలు విన్నవాడు గాని మరొకడితో చెప్పుతున్నటువంటి వాడు గాని వీళ్ళిద్దరూ స్వప్నంలో ఉన్నవారే. జ్ఞాని ఒక్కడే స్వప్నాన్ని కనేవాడుగా ఉన్నాడు కాబట్టి వాడు స్వప్నం అనేసరికి మనకి జ్ఞప్తికి వచ్చే అవకాశం ఉంటుంది, పనిచేస్తుంది అనమాట ఆ మాట. మనము స్వప్నమని చెప్తున్నప్పటికీ ఎందుకు పని చేయదంటే స్వప్నంలో ఉండే ఆ మాటను స్వప్నమని చెప్తున్నారు. జ్ఞాని స్వప్నాన్ని కనేవాడుగా ఉండే ఆ మాట స్వప్నమని చెప్తున్నారు. మాట ఒకటే. వారు స్వప్నాన్ని కనేవారిగా ఉండి స్వప్నమని చెప్పినప్పుడు ఆ స్వప్నమనే మాట పనికొస్తుంది, అంటే ఉపయోగపడుతుంది. ఎందుకంటే స్వప్నాన్ని కనేవాడే కదా ఉండి స్వప్నం అని చెప్పాడు కనేవాడుగా ఉండి. స్వప్నంలో ఉన్నవాడు అదే మాట విని ఇది స్వప్నము అంటున్నాడు, రెండు ఒకే మాటలో. కానీ వీడి మాట పనిచేయదు, వీడికే పనిచేయదు, ఇతని మాట దేవుడు ఎరగండి. అవును సార్. ఓకే అండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. సరే అండి, ఎవరైనా మాట్లాడతారమ్మా? చదువుకుపోవడం కాకుండా ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడుకోవడం మంచిదే. చదువుకోవడానికి కాదు, మనం సత్సంగం ఏర్పాటు చేసుకునేది మనకేదైనా గురువుగారు చెప్పే మాటల్లో సందిగ్ధత ఏర్పడితే దాని గురించి మాట్లాడుకోవడం కోసం పెట్టుకున్నాం. ఇంకా ఏ సందేహానికి వీలుందో కొంచెం మీరే ఆలోచించి చెప్పండి, దాని సమాధానం కూడా. ప్రశ్న సమాధానం రెండు మీరే చెప్పండి అంటారు మురళీమోహన్. కొన్ని మనకు అందవు కదండి. అందవు, అవును, కరెక్టే. అది కూడా పద్ధతే. ఒకవేళ రేపు పొద్దున్న నీకు సమస్య వస్తుందేమో ఇది అని చెప్పొచ్చు కదా. అవును. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. ఇది పోలిక వల్లనే ఎన్ని తిప్పలు చెప్పి అనుకున్నాం కదండి ఇప్పటి వరకు. ఆ పోలిక అనేది లేకుండా సహజ స్థితిలో ఉండాలని చెప్పేసి చెప్పుకున్నాం. అలాగే ముక్తిని పొందడానికి ప్రయత్నం కూడా ఏం లేదని చెప్పేసి అంటున్నారు.
సో అది ప్రయత్నం పొందామా లేదా? ప్రయత్నము లేదని కాదు. ముక్తం అనే దాని గురించి వివరణ. ముక్తం అంటే మీరు దేహాది సంఘాతంతో కలిసి ఉండుట కదా, అవునండి. కలిసి ఉన్నామని గుర్తించి ఉండుట. మీరు దేహం తెలుస్తుంది కదా మీకు. అవునండి. తెలియకపోతే మళ్ళా దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చింది. కానీ దేహము తెలుస్తుంది, మనస్సు తెలుస్తుంది, తలంపులు అనేవి తెలుస్తుంది. తలంపులు వస్తున్నాయి, తెలుస్తున్నాయి. దేహము దేహేంద్రియ వ్యవహారం అంతా మీకు తెలుస్తుంది కదా. మాకెట్లా తెలుస్తుందో మీకు కూడా అట్లాగనే తెలుస్తుంది. అవునండి. తెలియడంలో భేదం ఏమీ లేదు. కాబట్టి తెలుసుకునే మీరు ఒకరు ఉంటేనే తెలియడం అనేది సంభవిస్తుంది కదా. మీ ఎదురుగొన్న వస్తువుని ఎట్లాగ చూడగలుగుతున్నారో మీరు, మీ దేహాది సంఘాతాన్ని కూడా అట్లాగే చూడగలుగుతున్నారు కదా. ఇంకా ఇంకా క్షుణ్ణంగా చూడగలుగుతున్నారు. బయట అవును. ఉన్నదానికంటే కూడా మీకు కొంచెం ఎడంగా ఉన్నదానికంటే కూడా దేహంగా ఉన్న దాని విషయము సమగ్రంగా చూడగలుగుతున్నారు. ఇది చిన్న నొప్పి వచ్చింది అనుకోండి, వెంటనే గుర్తించగలుగుతుంది మీ బుద్ధి. అవునండి. అంటే కాబట్టి మీరు గుర్తిస్తున్నారు, తెలుసుకుంటున్నారు అనమాట. తెలుసుకునే మీరు ప్లస్ మీతో తెలియబడేది. చిన్న తలంపు వచ్చింది అనుకోండి, లోపల ఆంతర్యం అనేది మీకు వెంటనే తెలుస్తుంది. మాకు తెలియదు ఎదురుగా ఉన్నా, కానీ మీకు తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుంది? తెలుసుకునేవారుగా ఉన్నారు, తలంపు కూడా ఉంది. తలంపుని మీరు గుర్తిస్తున్నారు కదా. అక్కడ గుర్తించేవారి నేను ఉంటే గుర్తింపబడే తలంపు ఉంది, నా చేత గుర్తింపబడుతుంది. అవునండి. నేను నాకు వచ్చినటువంటి తలంపుని నేను తెలుసుకుంటున్నాను అనే ఎరుక ఉండుట, అంటే ఆ జ్ఞప్తి ఉండుట. ఆ సందర్భంలో ఆ గుర్తించే వారికి ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో చెప్పారు. ఎరుకనో, స్ఫురణనో, ఇంకోటనో. మీకు ఏ పదంతో అర్థమవుతుందో ఆ పదాన్ని ఉపయోగించుకుని గుర్తించేవారుగా మీరుంటే గుర్తింపబడేది ఉంటుంది, తెలుసుకునేవారుగా మీరుంటే తెలియబడేది ఉంటుంది అని అవునండి. అని అని తెలిసి ఉండుట ముక్తమే కదా. గుర్తించేవారు ప్లస్ అంటే గుర్తింపబడేది. అది కొంత పరిమితి వరకే ఉంటుంది కదండి. అదే ఆ పరిమితులు ఎక్కడ ఏర్పడుతున్నాయి? గుర్తింపబడే దాని వైపుకి వచ్చినప్పుడు కదా మీకు పరిమితి తెలుస్తుంది. గుర్తించే మీకు దగ్గర పరిమితులు లేవు. నేను అనే అనుభవం ఉంది కదా మీకు. అవునండి. ఆ నేను అనే అనుభవం గురించి ఏది వివరించండి. ఏదైనా మాట్లాడి చెప్పండి నేను గురించి. నేననే అనుభవం లేకుండా మీరు మాట్లాడడం కుదరదు, వినడం కుదరదు, ఏ కార్యకలాపాలు సాగించడం కుదరదు. ఆ నేననే అనుభవం గురించి చెప్పండి. మీ అనుభవమే కదా మరి. అవును. ప్రస్తుతానికి నేను అనేది శరీరం అనే భ్రాంతిలోనే ఉంటుంది. తెలియదని తెలియడానికి చెప్పడానికి కూడా మీరు ఉండాలి కదా. అవునండి. దేన్ని చెప్పడానికైనా, తెలుసు అని చెప్పడానికైనా ఎవరో ఒకరు ఉండాలి కదా. అది మీరే కదా. ఆ మీరు ఎవరని ఇంతకని. కాబట్టి మీరు ఎవరు అని ప్రశ్న అవిరళంగా వేసుకోమని చెప్పారు భగవాన్. అక్కడ మాత్రమే మీకు సమాధానం దొరుకుతుంది. కానీ మిమ్మల్ని మీరు దేహంగా చూసుకుని దేహమాత్రంగా ఉండి ఈ సందేహ నివృత్తి చేసుకోవాలి, లేకపోతే ఈ సమస్య నుండి బయటపడాలి అనుకుంటే విషయం తెలుస్తుంటది, కానీ మీకు అందదు. ఎందుకు అందదంటే మీరే మిమ్మల్ని మీరు మరిచి దేహం అనుకుంటున్నారు కాబట్టి. అలాగే ఇక్కడ అందదు. అందినట్టు కనిపిస్తుంది కానీ అందదు. తెలిసినట్టు ఉంటుంది కానీ తెలియదు. అర్థమైనట్టు ఉంటుంది కానీ అర్థం కాదు. అనుభవానికి వచ్చినట్టు ఉంటుంది కానీ అనుభవానికి రాదు. ఎందుకని? ఇక్కడ వీలు పడదు. దేహము వైపుకి వచ్చి దేహముగా తానుంటే దేహానికి మూలమైన తత్వం గురించి మాట్లాడుకున్నప్పటికీ విషయం తెలుస్తుంది కానీ అనుభవానికి అందదు. ఎందుకు అందదు అంటే దేహాది సంఘాతం అంతా ఈ వైపుకి వస్తే వచ్చింది, కరలోకి వచ్చిన తర్వాత వచ్చింది.
ఓకే అండి. నిద్రలోకి జారుకున్న తర్వాత కళ వచ్చిన తర్వాత కళలో స్టార్ట్ అయింది అనమాట అండి. మళ్ళీ మెలకువతో క్లోజ్ ఎండ్ అయిపోతుంది. ఇది ఉండడం లేదు. అవును అంటే ఈ కథ అంతా ఇక్కడే కొనసాగుతుంది. నిద్రపోతే ఇదంతా పోతుంది కదా. అవును నిద్రపోతే ఇదంతా పోతుంది, మేలుకున్న తర్వాత ఇదొకటే వస్తుంది అనే దాని ఏందన్నా సందేహం వస్తే అక్కడే సమాధానం దొరుకుతుంది. అవునండి. కాబట్టి ఈ మీకు సందేహ నివృత్తి కావాలంటే మీ దగ్గరే ఉంటుంది. బయట వెతికితే దొరకదు అంటున్నాము. బయట అంటే మీరు వెతికే ప్రపంచంలో దొరకదు. మీ నివృత్తి మీ దగ్గరే ఉంది కాబట్టి ఈ సందేహములు ఎవరికి వస్తున్నాయని ప్రశ్నించుకోమని నాకని జవాబు వస్తుంది కదా, నేనెవరినని మరొక ప్రశ్న వేసుకోమని చెప్పవలసి వచ్చింది. మీ దగ్గరే సమాధానం ఉంది కాబట్టి. మీ నుండి మీరు జారుకున్న తర్వాత ప్రపంచం ఏర్పడుతుంది. ప్రపంచం ఇదంతా మీరు ఏర్పడుతున్నారు. మీతో పాటు ప్రపంచం ఏర్పడుతుంది కాబట్టి నేను అనే అనుభవంగా ఉండిపోండి, పులి స్టాప్ కూడా పెట్టద్దని గురువుగారు చెప్తున్నారు. సమస్య ఇక్కడ తీరదు, తీరినట్టుగా అనిపిస్తుంది కానీ ఒకసారి తీరిపోతే ఇంకా సమస్య ఉండదు. ఓకే అండి. ఈరోజు ఒక పోస్ట్ పెట్టుకున్నాము మన దాంట్లోనే. ఇంతకుముందు విన్న పోస్టే మళ్ళా దొరికింది, పైకి వచ్చి కనిపించింది, పెట్టాము. గురువు గారు అంటారు, బాబు ఈ రోజు ఒక్కసారైనా ఈ జాగ్రత్త అవస్థ స్వప్నం లాంటిదే అన్న జప్తి నీకు కలిగిందా అవును. అంటే బాబు గారు లేదు అన్నారు. ఆ, అయితే ఈ రోజు నువ్వు ఒక్కసారి కూడా భగవంతుని తలవనట్లే అన్నారు. అవునండి. చూడండి, ఆశ్చర్యంగా లేదు? ఈ జాగ్రత్త అవస్థ స్వప్నం లాంటిదే అన్న ఒక్కటి ఉంటే చాలు, అన్ని జ్ఞానాలు నీకున్నట్టే, సదా భగవంతుని తలుస్తుంటే తర్వాత వివరణ చెప్పుకున్నావు అనుకోండి. ఆ, కాబట్టి అయితే ఒక్కరోజు కూడా నువ్వు భగవంతుని తలవనట్లే అన్నమాట. భగవంతుని తలవడం అంటే ఇది స్వప్నము అని ఒక్కసారి స్మరించుట. అంతే. అయిపోయింది. ఈ రోజుకి మీ పని అయిపోయినట్టే. మళ్ళా పొద్దున్న లేచిన తర్వాత ఒక్కసారి ఇది 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 ఈ మెలకులోకి స్టార్ట్ అవుతున్నాం కదా మనం. అవును. మెలకులోకి స్టార్ట్ అయ్యేటప్పుడు ఇది స్వప్నము అని ఒక మాట మీకై మీరు చెప్పుకోవాలండి. అంతే. అలా చెప్పడుతున్నారా లేదా చూసుకోవాలి. ఎవరికి వారు చూసుకున్నారా లేదా. మరి ఎగ్జాంపుల్ ప్రశ్న వేసుకోండి. మీకు స్వప్నమని తోచిందా లేదా ఒక్కసారైనా? తోస్తే ఈ రోజు పని అయిపోయినట్టే మీకు. ఇంకా అవసరం లేదు, ఇంకేం ఏమైనా మాట్లాడుకోండి, ఏమైనా చేయండి. ఒకసారి చెప్పేసుకోవాలి. మీకై మీరుగానే మీరు చెప్పుకునే మాట అది. గురువుగారు చెప్పమన్నారని చెప్పడం కాదు. అవునండి. అక్కడే ఉంది స్మరణ, తపస్సు, జ్ఞానము మొత్తం అన్ని. తీరా ఇందులోకి జారిపోయిన తర్వాత ఇంకేం చేసినా ఒకటే మళ్ళా. అవును. ఎందుకంటే స్వప్నంలోకి వచ్చేసిన కథలు అయిపోతున్నాయి కదా. స్వప్నం అని చెప్పేసుకుని మీరు ఏమైనా చేసుకోండి, తప్పులేదు. అంటే చెప్పుకోవడం కాదు కదంటే తొయ్యాలి. అదే మీకై మీరు చెప్పుకోవడమే, అది తొయ్యడమే. అది దాని లెక్క. చెప్పుకోవడం అన్నా తొయ్యడం అన్నా రెండు అర్థం ఒకటే. ఎవరో చెప్తున్నారని చెప్పడం కాకుండా మీకై మీరు చెప్పుకోవడే మాటగా ఉండాలి అది. ఇది నేను మేల్కొన్న తర్వాత స్వప్నంలోకి ఇది స్వప్నం అని ఒక మాట గుర్తుకు తెచ్చుకోవాలండి. అదే వేయడం కూడా కాదు, చెప్పడం కూడా కాదు, గుర్తుకు తెచ్చుకోవాలండి. అంటే మీ కథే కాబట్టి. మెలకు రాకపోవడం మీరు మేల్కొన్న తర్వాత కదా స్టార్ట్ అవుతుంది ప్రపంచము. అవును. ఆ మెలకు రాకముందున్న మీరు మెలకు అనే స్వప్నంలోకి జారుతున్నప్పుడు చెప్పుకునే మాట మొట్టమొదట. అప్పుడు అవకాశం ఉంటుంది మీకు చెప్పే అవకాశం. ఎందుకంటే మీరే స్వప్నంలోకి జారుకున్నారు కాబట్టి.